ఈడీ ఎంక్వైరీ కవిత గారి గురించి ఈరోజు అరెస్ట్ అవుతున్నారు అనేటువంటి వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. ఏం చెప్తారు ఈ ఎంక్వైరీకి సంబంధించి కావచ్చు, ఓవరాల్గా లిక్కర్ స్కామ్కి సంబంధించి కావచ్చు? నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా ఒక మహిళా బిల్లు కోసం అక్కడ దీక్ష చేయడము కవిత గారు చేపట్టారు. 30% రిజర్వేషన్ మా మహిళల కోసం తను ఏదైతే దీక్ష పెట్టారో ఆ దీక్ష కోసము తనని పిలిపించి మేము అక్కడ మహిళల కోసం తను పోరాటం చేస్తున్న మహిళలని ఈడీ గారు పిలిపించి సరే ఎంక్వైరీ అన్నారు. నిజాలు ఏంటో అన్ని బయటపడతారు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందే. పెద్దవాళ్ళు ఎవరైనా సరే మా నమ్మకం, మా కవితక్క మాకు బయటకు వస్తుందని ఒక నమ్మకం ఉంది. సో అందరూ అనుకుంటున్నట్టు అరెస్ట్ అవుతారు, చేస్తారు అన్నది తర్వాత సంగతి. కానీ మహిళల కోసం తను తెలంగాణ జాగృతి బతుకమ్మకు తెచ్చిన వనిత ఎవరంటే కవిత గారే, ఎమ్మెల్సీ కవిత గారే. సో ఈరోజు మాకు బతుకమ్మలు పెంచడము తెలుసు, బరిలో దిగి కొట్లాడము తెలుసు. సో కవిత గారు అరెస్ట్ అవుతారు, ఇలా అవుతారు, అలా అవుతారు అని చాలా మంది మాట్లాడుతున్నారు. కవిత గారు అరెస్ట్ అవుతారా అవ్వరా తర్వాత మాట అన్నమాట. మహిళా రిజర్వేషన్ కోసం ఇంతమంది మహిళా నాయకులు ఉన్నారు, కాంగ్రెస్ లో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు. మరి వీళ్ళందరూ ఎందుకు మహిళా బిల్లు రిజర్వేషన్ కోసం అడగట్లేదు? మరి అంటే వాళ్ళు మహిళలు కాదా? అంటే ఒక మహిళ దీక్షలో కూర్చుంది మహిళా రిజర్వేషన్ కోసం అడిగి గొంతెత్తిన వాళ్ళందరినీ మీరు ఈడీ కేసులని, సిబిఐ కేసులని ఇలాంటి మీరు టార్గెట్ చేస్తున్నారు. ఎందుకు టార్గెట్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళంటే, ఇక్కడ కేసీఆర్ గారు చేసే అభివృద్ధి పథకాలు చూసి ఓర్చుకోలేక, సహించలేక కుట్రపూరితమైన పరంగా బీజేపీ చేసిన పన్నాగం. అంటే ఇక్కడ బీజేపీ ఇంకొక ఆరోపణ కూడా చేస్తుంది. ముందుగా మహిళా రిజర్వేషన్ కావాలనుకున్నప్పుడు మీ నాన్నగారి ఆఫీస్ ముందు, ప్రగతి భవన్ ముందు, లేదంటే అక్కడ సెక్రటేరియట్ ముందు అక్కడ ధర్నా చేయండి. మీ క్యాబినెట్లోనే మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మొదటి క్యాబినెట్లో ఒక్క మహిళ కూడా క్యాబినెట్లో లేరు. ఇప్పుడు రెండో క్యాబినెట్లో 2 మహిళలకి మాత్రమే చోటు ఇచ్చారు. ముందు దేశంలో మహిళా రిజర్వేషన్ కోసం పోరాడుతున్నప్పుడు మొదటగా మీ దగ్గర పోరాటం చేయండి అనేటువంటిది ఇటు కాంగ్రెస్ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్స్. వాళ్ళు చేసే కామెంట్స్ నేను ఏకీభవించాను. ఎందుకు అని అంటే, మరి వాళ్ళ హయాంలో కూడా మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎందుకు సీఎంగా ఉన్నారు? మరి ఒక మహిళా నేతను సీఎంగా పెట్టొచ్చు కదా, మరి అప్పుడేందుకు చేయలేదు? మరి బీజేపీలో కూడా ఎక్కడ చూసినా మగవాళ్ళే ఉన్నారు, మరి మహిళలు ఎందుకు లేరు? మహిళలు ఇక్కడ ఢిల్లీలో ఎందుకంటే మహిళా బిల్లు అక్కడ నుంచే మేము ఎందుకు కవిత గారు చేపట్టారంటే, రిజర్వేషన్ అనేది అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడ చేయడంలో తప్పేంటి? ఎక్కడ చేస్తే ఏముంది? అంటే ఇక్కడ మీరు అధికారంలో ఉన్నారు, అక్కడ ధర్నా తీసుకొచ్చి ఇక్కడ చేయమని కాదు. ఫస్ట్ మీ తెలంగాణ రాష్ట్రంలో మీ నాన్నగారు సీఎంగా ఉన్నటువంటి మీ రాష్ట్రంలో ఫస్ట్ మీరు మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత ఏంటి? మాకు మహిళలకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు? ఎవరు చెప్పినారు ఇవ్వట్లేదని? కేసీఆర్ బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న ఆరోపణలు మాత్రం అడుగుతున్నారు. ఆరోపణలకు సమాధానం ఆరోపిస్తారండి. వాళ్ళ చేతగాని అసమర్థత తత్వానికి వాళ్ళు చేస్తారు. మా పార్టీలోకి ఏ రాష్ట్ర సీఎం కూడా తేని పథకాలు ఎన్నో అమలు చేస్తున్నారు. పథకాలు తీసుకురావడం వేరు, మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడం, మహిళలకు పోటీగా క్యాబినెట్ లో మంత్రుల పదవులు ఇవ్వడం ఇంపార్టెంట్ కదా, అదెందుకు చేయలేకపోతున్నారు? చేస్తారండి, అది కూడా చేస్తారు. అన్ని పర్యవేక్షణలో ఉన్నాయి. ఎప్పుడు ఏం చేయాలో తెలుసు మాకు. కేసీఆర్ గారికి ఎప్పుడు ఏం చేయాలో తెలుసు. కాకపోతే మహిళా రిజర్వేషన్ వస్తే మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదు కదా. మరి ఇంతమంది సీనియర్ మహిళా నాయకులు ఉన్నారు, నాయకురాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళు ఎందుకు కొట్లాడలేదండి? అంటే ఒక గొంతెత్తిన ప్రశ్నించేవాడు ఒక మనిషి ప్రశ్నిస్తే కథం ఆ మనిషి మీద లేనిపోయిన అబండాలు వేసేసి లేనిపోయిన కేసులు ఉన్నాయి, అవి ఉన్నాయని కుట్రపూరితంగా బీజేపీ టార్గెట్ చేస్తుంది. మా బీఆర్ఎస్ పార్టీలో ఇన్ని మంచి పథకాలు ఉన్నాయి, పబ్లిక్ లో మంచి పేరుంది, మాకు ఎక్కడికక్కడ ప్రజలు మాకు పట్టం కడుతున్నారు. దాన్ని చూసి ఓర్వలేక ఈ విధంగా అంతా ప్రయత్నిస్తున్నారు. వాళ్ళది అసమర్థత కాబట్టి నరేంద్ర మోడీ గారికి తన ఒక మహిళని గౌరవించే ఇది ఆయనకు లేదు కాబట్టి తన నిజంగా మహిళల పట్ల అంతే ఉంటే తన భార్య ఎందుకు కూలి చేసుకొని ఉంటది? తన భార్య ఎందుకు చెత్తగాయల పేపర్లు అమ్ముకుంటూ ఆమె జీవనం ఎందుకు చేస్తుంది? మహిళల పట్ల ఇక్కడ గలమెత్తి కేసీఆర్ గారు క్యాబినెట్ లో మహిళలకి స్థానం ఇవ్వలేదు, నామినేటెడ్ పోస్టులలో ఇవ్వలేదు. ఎవరు చెప్పినారు? మహిళల పట్ల పెద్ద పీటనే వేస్తున్నారు ఆయన. మహిళలకు అన్ని విధాలుగా చీటింగ్స్ రాలేదా? మాకు ఎక్కడికక్కడ మాకు రక్షణ లేదా?
అనేక పథకాలు మహిళల కోసం ఏ ఒక్క సీఎం ఇయ్యారు. ప్రతి రాష్ట్రంలో సీఎం ఉన్నారండి. మహిళలు కళ్యాణ లక్ష్మి పథకం కింద ఆడపిల్లలకి న్యాయం చేస్తున్నట్టు కాదా? అన్ని అంటే మహిళలకు రిజర్వేషన్ కల్పించడం కావచ్చు, లేదంటే మహిళలకు ప్రభుత్వం అండగా ఉంటూ పథకాలు ఇవ్వడం కావచ్చు, రెండు ఒకటే అంటారా? మహిళల పట్ల అండగా ఉంటుంది కదండి ప్రభుత్వం. గతంలో ప్రభుత్వం ఏం చేసిందండి? గతంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు కేసీఆర్ గారు పాలనలో కరెంట్ పోతుందా మీకు? గత పాలనను చూసుకొని ఇప్పుడు పాలనను చూసుకుంటే కరెంటు ఏ విధంగా మనకు ఉంది? ప్రతి ఒక్కటి మనం ఇప్పుడు ఇదే బీజేపీ వాళ్ళు మొన్న ఆనాడు మహిళల పట్ల ఎంతో అధీనంగా మాట్లాడినారు. గౌరవించుకోవాలి వాళ్ళని పొగడతలు ఇది చేసుకోవాలని. ఇదే బండి సంజయ్ మహిళలను గౌరవించిన వాడు కుక్కతో సమానము, వాడు భూమి మీద బతికే అర్హత లేదన్నారు. బండి సంజయ్కి అర్హత ఉందా? ఈ రోజు ఏమన్నారు? ఒక మహిళని పట్టుకొని ముద్దు పెట్టుకుంటారని మాట్లాడడం ఆయనకి సంబంధించిన, ఆయన ఎలా మాట్లాడతాడు ఒక మహిళని? అంటే వాళ్ళ పార్టీలో ఇలాగనే ముద్దులు పెట్టుకుంటుంటారే? ఆ మాట మాట్లాడడం చాలా తప్పు. ఎంటైర్ యావత్తు మహిళలు క్షమించారు. చప్పులు గంటలు మెడలేసి మరి ఉరికిచ్చి కొడతారు. ఎందుకంటే వీళ్ళ అసమర్థత, చాతగానితనం. కాబట్టి ఇక్కడ ఏదో ఒక విధంగా కల్వకుంట్ల ఫ్యామిలీని ఏదో ఒక ఇరకాటంలో పడేయాలి, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేయాలి అన్న ఆలోచన ప్లాన్ చేసుకొని ఇటువంటి వ్యాఖ్యలు చేయడము, ఇలాంటి ఈడీలే కానీ సిబిఐ ఎంక్వైరీలే కానీ అన్నిటికీ కవితగా సహకరిస్తారు. తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడేది లేదు. ఇక్కడ తప్పు చేయనప్పుడు అరెస్టు అనేటువంటి మాటలు ఎందుకు వస్తున్నాయి అంటారు? ఒక పక్క సీఎం గారు అదే మాట చెప్తున్నారు, ఒక పక్క కేటీఆర్ గారు అదే చెప్తున్నారు, ఇంకో పక్క ఈడీ ఎంక్వైరీకి వెళ్ళినటువంటి కవిత గారు కూడా అదే ఉద్దేశంతో వెళ్ళినట్టుగా సమాచారం. తప్పు చేయలేదు అనుకున్నప్పుడు అరెస్ట్ చేస్తారన్నటువంటి కామెంట్స్ ఎందుకు వస్తున్నాయి? అరెస్ట్ ఇదొక రకమైన మా పార్టీని ఒక టార్గెట్ చేసింది కాబట్టి బీజేపీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఏదో గవర్నమెంట్ సాధించేస్తాము, ఖచ్చితంగా నేను మీడియా పరంగా చెప్తున్నాను, ఖచ్చితంగా మళ్ళీ రాబోయే ఎలక్షన్స్ లో మా పార్టీ గెలుస్తుంది, ఖచ్చితంగా కేటీఆర్ గారు సీఎం అవుతారు. ఇది 100% ఎంటైర్ మహిళా లోకం నుంచి నేను చెప్తున్నాను. అరెస్ట్ అవుతుంది అవ్వదు తర్వాత సంగతి. అది మీరు ఎంక్వైరీకి పిలిచినారు, మేము తప్పు చేయలేదు కాబట్టి మేము ఎంక్వైరీకి వచ్చినాము. దాన్ని మీరు బేస్ చేసుకోకండి, దాన్ని బేస్ చేసుకొని మాట్లాడకూడదు. ఎందుకంటే ఫస్ట్ పాయింట్, ఒక మహిళని మీరు పిలిచినారు. పొద్దున ఉదయం 11 గంటలకు వెళ్ళిన కవితక్క గారు ఇప్పటికీ అంతా తను సపోర్ట్ చేస్తుంది, సహకరిస్తుంది ఆఫీసర్స్ కి. భయం చేయనప్పుడు మేము భయపడేదే లేదు. కానీ బండి సంజయ్ వ్యాఖ్యలను మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. తప్పు వ్యాఖ్యలు ఎవరు చేసినా ఖండించాల్సిందే, అది మీరైనా మేమైనా రాష్ట్రంలో ప్రజలు ఎవరైనా సరే ఖండిస్తారు. ఉన్నతమైన పదవిలో వండుకుంటూ ఒక మహిళా నేతను ఒక ఎమ్మెల్సీలో ఉన్న పదవిలో ఉన్న ఒక మహిళ పట్ల నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేయడము తగదు సంజయ్. బండి సంజయ్, నీ పాపాల చిట్ట నీ ఒక్కొక్కటి బయటికి మేము తీసుకొచ్చామంట, నేను తీసుకొస్తాను. ఇవి నువ్వు ఎక్కడెక్కడ మహిళల పట్ల ఏ విధంగా ప్రవర్తించావు మా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. ఇప్పటికీ కూడా నువ్వు ఒక మహిళని ఏ విధంగా టార్గెట్ చేసుకుని ఆ మహిళతో నువ్వు ఏమి సృష్టిస్తున్నావు కూడా నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. మా దగ్గర మాట్లాడే ముందు, ఒక మహిళని మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. మీరేం పత్తితులేం కాదు మాట్లాడడానికి. ఒక మహిళ పట్ల కరెక్ట్ గా మాట్లాడాలి, అట్లా మాట్లాడడం రాంగ్. ఇది అంటే మళ్ళీ మనం సబ్జెక్ట్ డివైడ్ అయిపోయి. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.